హలో ఫ్రెండ్స్, ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఐ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఆస్పిరెంట్ కు వెల్కమ్ అండి. చాలా మంది ఎస్ఐ కావాలనే కళ్ళతో ప్రిపరేషన్ అనేది మొదలు పెడతారనమాట. కానీ ప్రాపర్ ప్లానింగ్ అనేది లేకపోవడం వల్ల ఈ ప్రిపరేషన్ అనేది అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఈ ఒక 180 days ద మోస్ట్ ఇంపాక్ట్ అండ్ మోస్ట్ ఎఫెక్టివ్ ప్రిపరేషన్ ప్లాన్ ఖచ్చితంగా మీకు ఈ నోటిఫికేషన్ లోనే, కమింగ్ నోటిఫికేషన్ లోనే 2-star యూనిఫామ్ అనేది మీ ఒంటి మీద మీకు ఇస్తుంది అనమాట. రైట్, సో ఖచ్చితంగా ఫోకస్ చేసి ఈ ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్రకారం ఫోకస్డ్ గా మీరు ఫాలో అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది యూనిఫామ్. ఓకే, ముఖ్యంగా ఇందులో 180 days ప్రిపరేషన్ ప్లాన్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. డే వైజ్ డైలీ ఏం చదవాలి, ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎన్ని గంటలు చదవాలి, అండ్ రివిజన్ ఏ టైంలో వేసుకోవాలి, అండ్ మాక్ టెస్ట్ ఏ విధంగా అటెంప్ట్ చేయాలి, ప్రతిదీ పాయింట్ టు పాయింట్ మీకు డే వైజ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియో మీకు తీసుకొని రావడం జరుగుతుంది అనమాట మీ ముందుకు. ఓకేనా, ఎవరైతే విద్యార్థులు ప్రాపర్ గా ఈ ప్రిపరేషన్ ప్లాన్ ప్రకారము ప్లాన్ చేసుకుని ఫోకస్ గా 180 days కన్సిస్టెన్సీతో ప్రిపేర్ అవుతారో 100% ప్రిలిమినరీ ఎగ్జామ్స్ లో రాబోయే ఎగ్జామ్ అంటే ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఎస్ఐ ఎగ్జామ్ లో పర్టికులర్ గా చెప్తున్నానండి, ప్రిలిమినరీలో 125+ అనేది మినిమం మార్క్స్ రావడం జరుగుతుంది. మనకు పాస్ కావడానికి జస్ట్ 80 మార్క్స్ జనరల్ కేటగిరీ కూడా 125+ మార్క్స్ ప్రిలిమినరీలోనే రావడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ 4-5 months తర్వాత జరిగే ఏదైతే మెయిన్స్ ఉంటుందో ఈ ప్రిపరేషన్ తో పాటు ఆ తర్వాత ప్రిపరేషన్ లో కూడా మీరు ఫోకస్ గా చదివారంటే మినిమం 270+ అనేది ఒక స్కోర్ సాధించుకుంటారు అనమాట. ముఖ్యంగా వీడియోలో వచ్చేసి మనకు ఎస్ఐకి సంబంధించి ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, వెయిటేజ్ ప్రకారము మనకు ప్రిలిమ్స్ లో కూడా మంచి మార్క్స్, అంటే క్వాలిఫైయింగ్ అనేది కాదు, ప్రిలిమ్స్ జస్ట్ క్వాలిఫైయింగ్, ఇందులో మార్క్స్ మెరిట్ యాడ్ కావన్నమాట. బట్ ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచేదానికి మనము ఈ యొక్క ప్రిపరేషన్ ప్లాన్ లో వెయిటేజ్ ప్రకారం తీసుకొని రావడం జరిగింది అనమాట. ఏ సబ్జెక్ట్స్ కి ఎంత వెయిటేజ్ ఉంది, ఆ సబ్జెక్టులలో ఏ టాపిక్స్ కి ఎంత వెయిటేజ్ ఇవ్వడం జరిగింది, దాని ప్రకారం ఇవన్నీ ప్లాన్ చేసుకొని బేస్ చేసుకొని ఈ యొక్క ప్లాన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. ఐ హోప్ మీరు ఖచ్చితంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో చూడండి. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇవ్వడం జరుగుతుంది, 100% ఇవ్వడం జరుగుతుంది. సో ప్రాపర్ గా ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయ్యారు, మీకు మీరు సొంతంగా ప్రతిజ్ఞ చేసుకున్నారంటే ఈ యొక్క నోటిఫికేషన్ లో సొంతం మీ యూనిఫామ్ అండి, ఇది గ్యారంటీ. రైట్, ఇంకొక ముఖ్య విషయం, మనకు మన యూట్యూబ్ ఛానల్లోనే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రుల, ప్రతి ఒక్కరు ఏపీఎస్ఐ కానిస్టేబుల్ తెలంగాణ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మన యూట్యూబ్ ఛానల్లోనే రుద్ర సిరీస్ అనేసి ఒక జీకే, అథమెటిక్, రీజనింగ్ కు సంబంధించి రుద్ర సిరీస్ లైవ్ క్లాసెస్ అండ్ మన యాప్ లో టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది, లైవ్ క్లాస్ యూట్యూబ్ లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అతి త్వరలోనే ఈ యొక్క సిరీస్ అనేది మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. డైలీ ఈవినింగ్ టైంలో కావచ్చు, మార్నింగ్ టైంలో కావచ్చు, ఈ క్లాసెస్ అనేది మీకు లైవ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందుకే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సైనిక ఛానల్, సైనిక యాప్ అనేది కూడా డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకే, సైనిక యాప్ లో కొత్త కంటెంట్, అంటే కంప్లీట్ గా కొత్త కంటెంట్ అండి, ఈ విషయం అయితే మీరు గుర్తుంచుకోవాలి. 2020లోనో 2022లోనో తయారు చేసిన కంటెంట్ అయితే అస్సలు కానే కాదు. రైట్, సో ఆ విధంగా తయారు చేసిన కంటెంట్ అయితే నేను కూడా రూపాయికి నెల కోర్సులు ఇచ్చేవాడు. కొత్త కంటెంట్ కంప్లీట్ గా మీ లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ ప్రీవియస్ ఇయర్ గా ఏ విధంగా మోడల్స్, క్వశ్చన్స్ వచ్చాయి దాన్ని బేస్ చేసుకుని కంటెంట్ రైజ్ చేయడం జరిగింది అనమాట. సైనిక యాప్ లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కి సంబంధించిన కొత్త కోర్సెస్ ఏపీ కావచ్చు, తెలంగాణ కావచ్చు, 2 కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయండి. మీకు దాదాపు 1500+ వీడియోస్ మీకు ఇవ్వడం జరుగుతుంది. టార్గెట్ 40 అని మీరు కూపన్ కోడ్ యూజ్ చేశారంటే 1 year కోర్స్ మీకు జస్ట్ 2100 లోనే రావడం జరుగుతుంది. అండ్ 6 months కోర్స్ మీకు 1200 రూపీస్ లోనే మీకు అవైలబుల్ గా ఉంటుంది అనమాట. ఈ ప్లాన్ తర్వాత మీరు నిజంగా మీరు ఈ కోర్సు తీసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఈ ప్లాన్ తర్వాత ఎగ్జిక్యూట్ చేశారంటే మాత్రం 100% నేను ఇచ్చిన టార్గెట్ అనేది మీరు రీచ్ అవుతారు. అండ్ అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ కూడా మనం డౌన్లోడ్ చేసుకుని టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎందుకు సార్ అంటే ఇంపార్టెంట్ కంటెంట్, పీడిఎఫ్లు, ఈ మెటీరియల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గైడెన్స్, వీటన్నింటి పరంగా కూడా నేను ఛానల్లో మీకు సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. అందరికీ చేసే రిక్వెస్ట్ ఏంటంటే టెలిగ్రామ్ ఛానల్ కూడా మనం డౌన్లోడ్ చేసుకుని టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఎందుకు సార్ అంటే ఇంపార్టెంట్ కంటెంట్, పీడిఎఫ్లు, ఈ మెటీరియల్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గైడెన్స్, వీటన్నింటి పరంగా కూడా నేను ఛానల్లో మీకు సజెషన్స్ ఇవ్వడం జరుగుతుంది అండ్ సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ అందరు విద్యార్థులు, అందరు ఆస్పిరెంట్స్ కు మైండ్ లో మెదులుతున్న ఒకే ఒక డౌట్ వచ్చేసి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేది. సార్ మనకు ఆల్రెడీ ఏపీ గురించి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది అనమాట. ఆగస్టు మనకు ఎస్ఐకి సంబంధించి, కానిస్టేబుల్ కి సంబంధించి ఆగస్టు 15th ఇస్తాము అనేసి ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఎస్ఐకి సంబంధించి ఒక 418, రైట్, 418 పోస్టులు అండ్ కానిస్టేబుల్ కి సంబంధించి 1970 సంథింగ్ పోస్టులు అనేది మనకి ఇవ్వడం జరిగింది. రైట్, సో బట్ ఈ పోస్టులు కానిస్టేబుల్ లెవెల్ పరంగా ఇంకా కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే మోస్ట్ ప్రియారిటీ వైజ్ గానే అప్పుడు ఆ టైంలో ఇవ్వడం జరిగింది. ఆ ప్రియారిటీ అనేది మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనము
ఇంకా కొంచెం ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా మనం అందరం గమనించాలి. మరి తెలంగాణ విషయానికి వస్తే చూడండి, ఆల్రెడీ న్యూస్ పేపర్లలో కొన్ని పేపర్ స్టేట్మెంట్స్ రావడము, లేదంటే ఎవరైనా పబ్లిక్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏదైనా చేయడము, ఆర్థిక శాఖకు వెళ్ళింది మన పర్మిషన్ కోసం ఇవన్నీ ఒక న్యూస్ అయితే వస్తూ ఉన్నాయి. లేటెస్ట్ గా వచ్చేసి 5000 వేకెన్సీస్ తో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పడం జరిగింది న్యూస్ పేపర్ ద్వారా. బట్ 5000 కంటే ఇంకా ఎక్కువ ఇస్తారు. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు వచ్చేసి ఆంధ్ర వాళ్ళలాగా సైలెంట్ గా ఉండరు. తెలంగాణలో ఇప్పుడు 5000 అంటే ఖచ్చితంగా అక్కడ ఉద్యమాలు స్టార్ట్ అవుతాయి అనమాట. మాకు ఎక్కువగా నోటిఫికేషన్స్ లో వేకెన్సీస్ రావాలి అన్నట్టుగా 19,000 వేకెన్సీస్ ఉన్నాయి అనే టైప్ లో మనకు న్యూస్ పేపర్ లో వస్తుంది. అలాంటప్పుడు 5,000 వేకెన్సీస్ ఇవ్వడం ఎందుకు, ఇంకా ఎక్కువ ఇవ్వాలన్నట్టుగా వస్తుంది. ఆఫ్ కోర్స్ వాట్ ఎవర్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నా లేకపోయినా కూడా మనకు కావాల్సిన యూనిఫామ్ జాబ్ రావాలి అంటే మాత్రం ఈ యొక్క 6 months ప్లాన్ ప్రిపరేషన్ చేసుకుంటే మాత్రం 100% సక్సెస్ అవుతారండి. 80% ఆఫ్ ది స్టూడెంట్స్ మీలో చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వెయిటింగ్ ఫర్ ది నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉండడము అండ్ ప్రాపర్ ప్లాన్ లేకుండా ప్రిపరేషన్ సరిగా లేకుండా ఉండడం అనేది. చూడండి, ఎవరికైతే జాబ్ కావాలి 100% ఈ నోటిఫికేషన్ జాబ్ కొట్టాలి అనుకున్న వాడు అయితే నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయడు. వాడు ప్లాన్ చేసుకొని ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అవుతాడు. ప్రిపరేషన్ చేతిలో పెట్టుకొని అప్పుడు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తాడు. చాలా మంది ఏంటి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటారు అనమాట. అది ఎప్పటికీ వర్కౌట్ అయ్యే ప్లాన్స్ కావు. ఈ విషయాన్ని అందరూ గమనించాలా. సో డియర్ ఆస్పిరెంట్స్, ఈ యొక్క ప్లాన్ లో 180 days డైలీ షెడ్యూల్ అనేది మీకు ఉంటుందండి. డైలీ షెడ్యూల్ ఏ సబ్జెక్ట్, డైలీ 4 సబ్జెక్టులలో ఏ సబ్జెక్ట్ ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలి అన్నది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ తీసుకుంటే ప్రియారిటీ వైజ్ అనేది మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క సబ్జెక్ట్స్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది. మనం గమనించామంటే ఏపీ అండ్ తెలంగాణలో ద మోస్ట్ ప్రియారిటీ పిల్లర్స్ ఆఫ్ ది ఏపీ ఎస్ఐ జాబ్స్ అనేది వచ్చేసి మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్. దాంట్లో కూడా కొన్ని టాపిక్స్ ఎక్కువ వెయిటేజ్ రావడం జరిగింది. దానికి సంబంధించి ప్రియారిటీ అనేది ముందే ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఏంటంటే ప్రిలిమ్స్ ఒకవేళ 5 నెలల కంటే ముందే, 6 నెలల కంటే ముందే, 4 నెలలు ఈ టైంలో జరిగినా కూడా ఖచ్చితంగా మీరు ప్రిలిమ్స్ అనేది గెట్ ఆన్ అయిపోవడం అనేది గ్యారంటీ అనమాట. అలా ప్రియారిటీ ఆర్డర్స్ ఇచ్చుకుంటూ మీకు ఇక్కడ కంప్లీట్ 180 days షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం తీసుకుంటే చూడండి, ఇక్కడ 4 సబ్జెక్టులు ఈ ప్లాన్ లో మీకు ఇవ్వడం జరిగింది. రీజనింగ్ కావచ్చు, జనరల్ స్టడీస్ కావచ్చు, అర్థమెటిక్ కావచ్చు, కరెంట్ అఫైర్స్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కావచ్చు. నేను చెప్పేది ఏంటంటే జీకే పరంగా ఫస్ట్ మాట్లాడుకుంటే చూడండి, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గా నేను మీకు ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను చూడండి. సార్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 12 months అంటే మేబీ ఇప్పుడు ఇంకా నోటిఫికేషన్ రాలేదు కాబట్టి మనము లాస్ట్ యొక్క చదువుకుంటే లాస్ట్ డిసెంబర్ నుంచి తెలంగాణలో కూడా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ ఇయర్ లోనే. మీరు అంటే రాదు అనే అపోహలో ఉండదండి దయచేసి. లాస్ట్ డిసెంబర్ నుంచి ఒక కరెంట్ అఫైర్స్ మీరు చదువుకోవాల్సి వస్తుంది. కరెంట్ అఫైర్స్ లో కూడా ఏంటి సార్, డైలీ మనకు వచ్చేసి జస్ట్ 1 hour కంటే ఎక్కువ స్పెండ్ చేయకూడదండి. దయచేసి ఈ విషయాన్ని గమనించాలి. కరెంట్ అఫైర్స్ లో ఓన్లీ 1 hour కంటే ఎక్కువ కరెంట్ అఫైర్స్ స్పెండ్ చేయకూడదు. ఇవి కూడా ఎక్కడి నుంచి మీకు సోర్స్ దొరుకుతుందంటే మల్టిపుల్ సోర్సెస్ వెతకద్దు దయచేసి. ఏదో ఒక్క సోర్సే మీరు వెళ్ళండి. మంత్లీ మ్యాగజైన్ ఇంకా బెటర్ గా నేను సజెస్ట్ చేస్తాను అనమాట. రైట్, డైలీ చదవాలా, డైలీ కరెంట్ అఫైర్స్ తీసుకోవాలంటే మీరు వాటిని సెగ్రిగేట్ చేసుకునే దానికి, ఆ పీడిఎఫ్ రాసుకునే దానికి, వాటిని రాసుకునే దానికి మీ టైం అంతా అయిపోతుంది. అఫ్ కోర్స్ కరెంట్ అఫైర్స్, జీకే అనేది కొంచెం మోస్ట్ ఇంపార్టెంట్ వెయిటేజ్ ఉన్న టాపికే, కానీ ఎక్కువ టైం దాని మీద స్పెండ్ చేశారంటే మిగిలిన వాటిని మీరు కోల్పోతారండి. ఈ విషయాన్ని గమనించాలి. నేను ప్రిఫర్ చేశానంటే మంత్లీ మ్యాగజైన్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క మ్యాగజైన్ వచ్చేసి మనకు ఒక మంత్ మ్యాగజైన్ వచ్చేసి జస్ట్ ఒక 10 days లో డైలీ ఒక 1 hour అంతకంటే ఎక్కువ 10 days లో మీరు కవర్ చేసుకోవచ్చు అండి. అలా ఒక మంత్ లో 3 నెలలు కరెంట్ అఫైర్స్ మీరు 30 hours అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 3 నెలల కరెంట్ అఫైర్స్ మీకు ఒక్క మంత్ లోనే కవర్ చేసుకోగలుగుతారు అనమాట. రైట్, సో నెక్స్ట్ ఇదే సేమ్ ఫస్ట్ day 1 onwards నుంచి మనం తీసుకుంటే చూడండి, రీజనింగ్ లో ద మోస్ట్ ఎక్కువ వెయిటేజ్ ఉన్నది అండ్ ఆర్డర్ వైజ్ కూడా ప్రియారిటీ ఉన్న టాపిక్ వచ్చేసి నెంబర్ అండ్ లెటర్ సిరీస్. దాదాపుగా వీటికి ఏంటంటే ఒక రోజులో అయిపోయేది కాదు కదా. అండ్ రీజనింగ్ పరంగా వచ్చేసి డైలీ మీరు కేటాయించుకుంటే షెడ్యూల్ వచ్చేసి 2 hours కంటే ఎక్కువ ఉండదు. టోటల్ గానే మన షెడ్యూల్ వచ్చేసి 9 గంటల పర్ డే. ఒక 9 గంటల కంటే ఎక్కువగా మనం కేటాయించుకోలేము, అంతకంటే ఎక్కువ చదవలేరు కూడా. ఈ విషయాన్ని గమనించండి. రైట్, మరీ అలవాటు పడిన వాళ్ళు అయితే 12 గంటలు కూడా చదువుతారు. బట్ మీకు ఇన్ఫార్మ్ కావాలంటే ఎక్కువగానే చదవమని నేను కోరుతాను. అయితే నెంబర్ అండ్ లెటర్ సిరీస్ దాదాపుగా 5 రోజులు మీకు ఈ వీటి మీద ఫోకస్ చేయాలి. స్టెప్ బై స్టెప్ టాపిక్ వైజ్ మనం డిస్కస్ చేసుకుంటూ పోతాం అనమాట. సరే సార్, మరి 6వ రోజు 7వ రోజు ఏం చేస్తాం సార్? ఈ 2 రోజులు అంటే ఈ వీటినే రివిజన్ చేసుకోవడం తప్పదు. రివిజన్ చేసుకోండి అండ్ టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసుకోండి. రివిజన్ అండ్ టెస్ట్ సిరీస్ ప్లాన్. దాని తర్వాత ఏం చేస్తారు సార్? దాని తర్వాత వచ్చేసి మళ్ళీ ఒక 5 రోజులు అనేది మనకు కోడింగ్ డీకోడింగ్ ఒక టాపిక్ మీదనే మీరు ప్లాన్ చేసుకోండి. కోడింగ్ డీకోడింగ్ 5 రోజుల టాపిక్ మీద ప్లాన్ చేసుకుంటారు. తర్వాత వచ్చేసి దీనికి ఎక్కువ రివిజన్ అవసరం లేదు. జస్ట్ ఒక రోజు రివిజన్ తోనే మీకు కోడింగ్ డీకోడింగ్ సరిపోతుంది. రైట్, సో దేర్ ఆఫ్టర్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అనాలజీకి సంబంధించి 6 days 7 days మీకు అనాలజీనే ఇవ్వడం జరిగింది. దీంట్లో మీకు ప్రాక్టీస్ చేయడము, దాని తర్వాత రివిజన్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. రీజనింగ్ ఏంటంటే
ఇది రివిజన్ కంటే ఎక్కువ ఏంటంటే అనలైటికల్ థింకింగ్ మీరు ఎంత ఫాస్ట్ గా అర్థం చేసుకోగలుగుతారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇట్ నీడ్స్ ఏ ప్రాక్టీస్. దానికి మీరు బయట బుక్స్ కూడా తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటూ పోతా ఉండొచ్చు. ఇది కూడా మీకు ఇంపార్టెంట్. ఎక్కడైనా కోర్సులోనో ఏదైనా ఇన్స్టిట్యూట్ లోనో చెప్పినట్టు డైరెక్ట్ గా వస్తాయని కాదండి. రీజనింగ్ మీద ప్రాక్టీస్ ఎంత చేసుకుంటే అంతగా మీకు మైండ్ లోకి ఎక్కడం జరుగుతుంది, అంత ఫాస్ట్ గా మీరు థింక్ చేయడం కూడా జరుగుతుంది. అర్థమెటిక్ రీజనింగ్ మీద ఇవే అర్థమెటిక్ రీజనింగ్ ఇలాంటిది ఫాస్ట్ థింకింగ్ మీదనే డిపెండ్ అయి ఉంటాయి అనమాట. అది మీ ప్రాక్టీస్ చేసే విధానాన్ని బట్టి. రైట్. సో అలా ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ లో మనకు డే 22 నుంచి మనం తీసుకుంటే ఆడ్ వన్ అవుట్ ఒక సబ్జెక్ట్ ఒక టాపిక్ తీసుకోవడము, దాని తర్వాత దాన్ని రివిజన్ చేసుకోవడం. లాస్ట్ లో 29th డే 30th డే వచ్చేసి మనకు ఆల్ఫా న్యూమరికల్ సైన్స్ అనేది ఇక్కడ మనం ఒక మంత్ అంటే లాస్ట్ డే 30 వరకు మనం దీన్ని కవర్ చేసుకుంటాం. రైట్. సో దాని తర్వాత వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ పరంగా మాట్లాడుకుంటే నేను మీకు సజెస్ట్ చేసేది ఒకటేనండి. జనరల్ స్టడీస్ లో హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ ద మెయిన్ ప్రియారిటీ టాపిక్స్ అన్నమాట. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ. దాదాపుగా మీకు ప్రిలిమ్స్ లోనే 15 క్వశ్చన్స్ నుంచి 16 క్వశ్చన్స్ వరకు హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీలు ప్రతి సబ్జెక్ట్ లో రావడం జరుగుతుంది. ఈ తెలంగాణకైతే తెలంగాణ కల్చర్ సంబంధించి కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ దానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో కూడా మీకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు తెలంగాణ ప్రిపేర్ అవుతున్నారో మీరు దయచేసి ఈ యొక్క హిస్టరీ ప్లేస్ లో హిస్టరీ ప్లస్ తెలంగాణ యొక్క కల్చర్ కూడా తెలంగాణ మూవ్మెంట్ కూడా మీరు యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి. ఈ విషయాన్ని గమనించాలి. ఓకేనా. అలా మనకు ఈ యొక్క 2 సబ్జెక్టులే ఫస్ట్ థింగ్ ఏంటంటే జాగ్రఫీ, జనరల్ స్టడీస్ లో క్లమ్జీనెస్ వద్దు. ఏది పడితే అది చదువుతాం, ఇది ఒక అర్ధగంట చదువుతాం, ఇది 3 లేదు, దాని తర్వాత ఇంకోటి అర్ధగంట, ఇలా వద్దు. క్లమ్జీనెస్ వద్దు. చాలా ఈజీగా ఒక 2 సబ్జెక్ట్సే తీసుకున్నాం. జస్ట్ 2 సబ్జెక్ట్సే తీసుకుంటాము. ఎంత లేదన్నా చూడండి సార్, ఒక 3 గంటలు ప్రిపేర్ కాకపోతే మాత్రం మీకు వర్కౌట్ అయ్యేది కాదు. 3 గంటలు అయితే యావరేజ్ గా ప్రిపేర్ అవ్వాలి జనరల్ స్టడీస్ కూడా. సో ఇది 2 గంటలు, ఇది 3 గంటలు. ఇక్కడ థింగ్ ఏమైతుందంటే హిస్టరీ, జాగ్రఫీ అనేది లెంతీ సబ్జెక్ట్స్ కాబట్టి, మెమరీ బేస్డ్ సబ్జెక్ట్స్ కాబట్టి మనం ప్రతిదీ దాన్ని రివైజ్ చేసుకోవాలి. అండ్ సబ్జెక్టులు కూడా కొంచెం డెప్త్ ఉంటాయి కాబట్టి ఈ యావరేజ్ గా హిస్టరీ, జాగ్రఫీకే మీకు 3 months కంటెంట్ అనేది మీకు జస్ట్ 3 months ప్లాన్ అనేది హిస్టరీ, జాగ్రఫీకే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఒక 90 రోజుల వరకు దాదాపుగా హిస్టరీ, జాగ్రఫీనే మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఈ విషయాన్ని గమనించాలా. అంత ఉంటుంది సబ్జెక్ట్ కాబట్టి నేను ఈ యొక్క డే 1 ఆన్వర్డ్స్ డే 90 వరకు హిస్టరీ, జాగ్రఫీ మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వండి అని నేను కోరుతాను అనమాట. సో ఇందులో కూడా ఏంటి, 5 రోజులు చదివాము, ఒక 2 రోజులు మాక్ టెస్ట్ లో రివిజన్ చేసాము, మళ్ళీ 5 days చదివాము, ఆ చదివిన దాన్ని మాక్ టెస్ట్ రివిజన్ చేసాము, అంతే. అట్లానే ఊరికి చదువుకుంటా పోయి ముందు ఎక్కడో తర్వాత ఒక 10 రోజుల తర్వాత దీన్ని మర్చిపోతా ఉంటారు. రివిజన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ప్రాక్టీస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. జస్ట్ 5 days చదవండి, రివిజన్ చేసుకోండి 2 days. 5 days చదవండి, రివిజన్ మొత్తం రివిజన్ చేసుకోండి 2 days. మళ్ళీ ఒక 5 days చదవండి, ఈ మొత్తం రివిజన్ చేసుకోండి 2 days. 2 days కంప్లీట్ గా రివిజన్. ఎంత ఒక పర్ డే వచ్చేసి మీకు జస్ట్ ఒక 3 hours కంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. ఇక్కడ కూడా పర్ డే 3 hours కంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. సో కంప్లీట్ గా హిస్టరీ, జాగ్రఫీకే ఫర్ డే 30 వరకు నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట ఈ షెడ్యూల్. దేర్ ఆఫ్టర్ వచ్చేసి ఇప్పుడు అర్థమెటిక్ లో నెంబర్ సిస్టమ్ అండ్ మెన్సురేషన్, నెంబర్ సిస్టమ్ అండ్ మెన్సురేషన్, దాని తర్వాత అర్థమెటిక్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. ప్యూర్ మ్యాథ్స్ కాన్సెప్ట్ ఫస్ట్ ఎక్కువ వెయిటేజ్ కూడా, అంటే ప్రిలిమ్స్ లోనే ఇప్పుడు దాదాపుగా వచ్చేసి ప్రిలిమ్స్ లోనే మీకు అత్యధికమైన వెయిటేజ్ వచ్చేసి మీకు ఇక్కడే అడుగుతున్నాడు అనమాట. ప్రిలిమ్స్ లోనే ఎక్కువగా వెయిటేజ్ అడుగుతున్నాడు. నెంబర్ సిస్టమ్, మెయిన్స్ లో కూడా ఎలాగో దానికి సంబంధించిన వెయిటేజ్ అనేది ఉంటుంది. రైట్. సో ఇక్కడ మనం 50 దాదాపుగా వచ్చేసి మనకు ఒక 60 వరకు అర్థమెటిక్ లో వస్తే దాంట్లో ఒక 25 to 30 వరకు మీకు ప్యూర్ మ్యాథ్స్ లోనే కవర్ చేస్తున్నాడు. కాబట్టి మెయిన్స్ లో కూడా దీంట్లోకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం వీటిని చదువుకోవాలి. మరి సార్ నెంబర్ సిస్టమ్ అని చదువుకుంటే అది ఈజీనా సార్ అంటే నెంబర్ సిస్టమ్ అంత ఈజీ కాదు. నెంబర్ సిస్టమ్ లో దాదాపు మనకు 14 టాపిక్స్ ఉంటాయి, 14 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఈ విషయాన్ని గమనించాలి. అంటే ఎల్సిఎం, హెచ్సిఎఫ్, సింప్లిఫికేషన్, రిమైండర్ థియరము, బైనామియల్ థియరము, రైట్. సో ఇలాంటి ఆల్ కైండ్ ఆఫ్ డివిజిబిలిటీ రూల్స్, అన్ని ఆల్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ అన్ని యొక్క నెంబర్ సిస్టమ్ లోనే రావడం జరుగుతుంది. కాబట్టి దీని ప్రిపరేషన్ కోసం చూడండి, మీరు దాదాపుగా 25 రోజులు 25 days ఈ యొక్క నెంబర్ సిస్టమ్ మీదనే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే అన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి నెంబర్ సిస్టమ్ లో. అండ్ నెంబర్ సిస్టమ్ అది ఏదో 2 రోజులు 3 రోజులు చదివితే తలకాయకెక్కేది కాదు. ఖచ్చితంగా ఒక 25 days మీరు ప్రాక్టీస్ చేసుకుంటేనే, డైలీ మీరు ఇక్కడ కూడా ఒక 3 గంటలు ప్రాక్టీస్ చేసుకుంటేనే మీకు ఆ నెంబర్ సిస్టమ్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఒక 25 days. దీంట్లో కూడా ఒక 5 days చదువుతారు, దాని తర్వాత 2 టెస్ట్ సిరీస్ రాసుకుంటారు, రివిజన్ చేసుకుంటారు చదివిన దాన్ని, రైట్. మళ్ళీ ఒక 5 days చదువుతారు, టెస్ట్ సిరీస్ రాసుకుంటారు, రివిజన్ చేసుకుంటారు. అలా 5 days చదవడం, 2 days రివిజన్ చేసుకోవడం, టెస్ట్ సిరీస్ రాసుకోవడం అవైలబుల్ గా ఉంటాయి, రైట్. సో మళ్ళీ ఇలా కంప్లీట్ గా మనకు వచ్చేసి 25 days వరకు నెంబర్ సిస్టమ్ మీదనే మీరు ఫోకస్ చేయండి.
మీరు అంటే వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. 6 months ప్లాన్ ఉంది కాబట్టి మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని ఆర్డర్ వైజ్ కంప్లీట్ అయిపోతాయి, ప్రియారిటీ వైజ్ కంప్లీట్ అయిపోతాయి. దాని తర్వాత వచ్చేసి మనకు మెన్సురేషన్ కాన్సెప్ట్ వస్తుందండి. మెన్సురేషన్ కాన్సెప్ట్ లో ఫస్ట్ 2 days వచ్చేసి మీకు ఫార్ములాస్ 2D ఫార్ములాస్ నేర్చుకోవడమే. దేర్ ఆఫ్టర్ వచ్చేసి డే 31 నుంచి చూడండి, డే 31 నుంచి మనకు రీజనింగ్ లో టాపిక్స్ మారుతాయి. ఆల్ఫా న్యూమరిక్ సిరీస్ జస్ట్ 1 day సరిపోతుంది. ఫిగర్ క్లాసిఫికేషన్ 2 days, కంప్లీషన్ ఆఫ్ ఫిగర్స్ 2 days, రైట్. ఫిగర్ సిరీస్ ఒక 2 days, రైట్. సో దాని తర్వాత కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్, ఎంబెడెడ్ ఫిగర్స్ 2 days, మిస్సింగ్ క్యారెక్టర్స్, డైస్ వచ్చేసి కొద్దిగా ఎక్కువ అడుగుతున్నాడు కాబట్టి డైస్ వచ్చేసి 3 days వరకు మనం ప్లాన్ చేసుకోవచ్చు. దాని తర్వాత రివిజన్ అండ్ టెస్ట్ సిరీస్ మీద ఖచ్చితంగా రీజనింగ్ అనేది రివిజన్ టెస్ట్ సిరీస్ మీద కూడా చాలా ఇంపార్టెంట్, ప్రాక్టీస్ ఇంపార్టెంట్. క్లాక్స్ మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, క్లాక్స్ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, క్లాక్స్ అండ్ క్యాలెండర్. వీటి మీద ఒక 3 రోజులు ప్రాక్టీస్ చేసుకోవడం, ఒక రోజు రివిజన్ టెస్ట్ సిరీస్ చేసుకోవడం, దాని తర్వాత క్యాలెండర్స్ ఒక 3 రోజులు ప్రాక్టీస్ చేసుకోవడం, దాని తర్వాత రివిజన్ టెస్ట్ సిరీస్ చేసుకోవడం. దేర్ ఆఫ్టర్ వచ్చేసి మనకు అనలైటికల్ గా మనకు వచ్చేసి అసర్స్ అండ్ రీజన్స్ అనేసి కాన్సెప్ట్ చాలా ఎక్కువగా మీకు క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడండి. అసర్స్ అండ్ రీజన్స్ దాని మీద ప్రాక్టీస్ ఒక 4 days 5 days ప్రాక్టీస్ చేసుకొని దాని తర్వాత వచ్చేసి రివిజన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డే 60 వరకు రీజనింగ్ లో మీరు చేయాల్సిన పని ఏంటి, రైట్. సో ఇంకా జనరల్ స్టడీస్ కి వస్తే చూడండి, అబ్వియస్లీ నేను ఇందాక చెప్పింది ఏంటి, హిస్టరీ అండ్ జియోగ్రఫీలో ఒకవేళ తెలంగాణ వాళ్ళు అయితే తెలంగాణ మూవ్మెంట్ అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుందండి ప్రిలిమ్స్ కి. దాని తర్వాత ఎథిక్స్ ఇవన్నీ మెయిన్స్ కోసం మనం చదివితే సరిపోతుంది. బట్ ప్రెసెంట్ వచ్చేసి ప్రిలిమ్స్ కి తెలంగాణ మూవ్మెంట్ ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి తెలంగాణ వాళ్ళైతే. ఇక్కడ హిస్టరీలో సేమ్ కంటిన్యూ చేయాలి, జాగ్రఫీ హిస్టరీని మాత్రమే చదువుకోవాలండి. సో ఇవి 5 days చదువుకోవడము, 2 days రివిజన్ చేసుకోవడం. ఇంకా పాత ఏమన్నా వీకర్ సెక్షన్ లో వీకర్ టాపిక్స్ ఏమైనా మిగిలి ఉన్నాయంటే వాటిని ప్రాక్టీస్ చేసుకుంటూ పోతా ఉండడం. సేమ్ ఇలాగనే 5 days చదవడం, 2 days రిపీట్, 5 days చదవడం, 2 days రిపీట్. డే 60 వరకు హిస్టరీ జియోగ్రఫీనే మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. లాస్ట్ లో మనకు వచ్చేసి మంత్ ఎండింగ్ ఎప్పటికైనా సరే ఆ మంత్ కంప్లీట్ చేసుకునేదానికి ఒక 3 days రివిజన్ పెట్టుకునేదానికి ఆ పర్టికులర్ టాపిక్స్ లో మీరు పెట్టుకోవచ్చు. ఓకే, రైట్. దాని తర్వాత వచ్చేసి అథమెటిక్ పరంగా మాట్లాడుకుంటే మనం డే 30 లో మనకు 2D ఫార్ములాస్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఇక్కడ 2D మెన్సురేషన్ ప్రాక్టీస్ చేసుకోవడం, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవడం ఖచ్చితంగా ఇంపార్టెంట్. 2D లో 3D లో రెండింటిలో మీకు క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. నవడేస్ 3D లో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి, ఈ విషయాన్ని గమనించాలి. బట్ 2D కూడా చదువుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవడం, 2 days రివిజన్ చేసుకోవడం. సేమ్ అలాగనే 3D 2 days ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఫార్ములాస్ ఇంపార్టెంట్ కాబట్టి అందుకే చెప్తున్నాను, ఫార్ములాస్ నేర్చుకోవాలి. దాని తర్వాత ఒక 5 days 3D ప్రాక్టీస్, 3D అనేది మెన్సురేషన్ మనకు ప్రాబ్లమ్స్ చేసుకోవడము అండ్ రివిజన్ చేసుకోవడం ఒక 2 days. దేర్ ఆఫ్టర్ వచ్చేసి పర్సంటేజెస్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి అర్థమెటిక్. పర్సంటేజ్ అంటే అన్నింటికి మూలం కాబట్టి ఫస్ట్ మనం పర్సంటేజ్, మోర్ ఓవర్ పర్సంటేజ్ వెయిటేజ్ కూడా ఇస్తున్నారు కాబట్టి పర్సంటేజ్ మనం ఫస్ట్ తీసుకొని దాని తర్వాత పర్సంటేజ్ ప్రాక్టీస్ కూడా చాలా అవసరం కాబట్టి ఒక 3 రోజులు ప్రాక్టీస్ పర్సంటేజ్ కి ఇస్తాం అనమాట. దాని తర్వాత వచ్చేసి ప్రాఫిట్, లాస్ అండ్ డిస్కౌంట్ కాన్సెప్ట్ అనేది మనం తీసుకోవాలి. దీంట్లో కూడా మనకు క్వశ్చన్స్ ప్లాన్ అంటే ప్రాక్టీస్ చేసుకోవడం, దాని తర్వాత లాస్ట్ లో 3 రోజులు వచ్చేసి దాన్ని రివిజన్ చేసుకోవడం, టెస్ట్ సిరీస్ ఉంటే టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసుకోవడం. ఇంకా మిగిలిన డే 58, 59, 60 వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. వీటి మీద ఆల్రెడీ చెప్పాను, ప్రతి మంత్ కి 3 మంత్లీ మ్యాగజైన్స్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. కరెంట్ అఫైర్స్ మీద, కరెంట్ అఫైర్స్ కూడా ఎలా అడుగుతారండి అంటే మనకు కంటెంపరీ దగ్గర నుంచి ఏదైతే సబ్జెక్ట్ కంటెంపరీ ఉందో దానికి సంబంధించిన రిలేటెడ్ స్ట్రాటజీగా కూడా మనం చదువుకుంటే చాలా చాలా మంచిది. కరెంట్ అఫైర్స్ మీద ఏదైతే ఉంది 1 గంట కంటే ఎక్కువ టైం స్పెండ్ చేయకండి. 1 గంట ఇక్కడ, 3 గంటలు ఇక్కడ, ఒక 3 గంటలు ఇక్కడ అండ్ ఒక 2 గంటలు ఇక్కడ, అంటే దాదాపుగా వచ్చేసి 9 hours ప్లాన్ అనేది మీకు పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఎస్ఐ జాబ్ రావాలని. లేదు సార్ మేము 3 గంటలు చదువుతాం, 2 గంటలు చదువుతాం కానీ మేము ఎస్ఐ జాబులు తెచ్చుకుంటాం అంటే మీరు పగటి కలలు కంటున్నట్టే అండి, దయచేసి గమనించాలి ఈ విషయాన్ని. ఓకే, రైట్. సో డే 16 ఆన్వర్డ్స్, డే 61 నుంచి మనం తీసుకుంటే సేమ్ మళ్ళీ ఇక్కడ డైరెక్షన్స్ స్టార్ట్ చేసుకుంటాం, రివిజన్ చేసుకుంటాం, పజిల్ టెస్ట్, రివిజన్, సీటింగ్ అరేంజ్మెంట్ ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి ఒక 3 రోజులు, ఆ తర్వాత రివిజన్. బ్లడ్ రిలేషన్స్ ఇంపార్టెంట్, 4 రోజులు తీసుకుంటాం ఎందుకంటే అర్థం కాదంత తొందరగా, రైట్. మళ్ళీ 2 days రివిజన్ చేసుకుంటాం. డెసిషన్ మేకింగ్ సంబంధించి కోర్స్ ఆఫ్ యాక్షన్, రైట్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, ఇవన్నీ 2 రోజులు ఇట్లా 3 రోజులు ఇంపార్టెంట్ ప్రియారిటీని బట్టి నేను మీకు ఇవ్వడం జరిగింది అనమాట. దాని తర్వాత మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్, పేపర్ కటింగ్, అంటే ఇవన్నీ ఎట్లా సార్ ఇట్లా ఇస్తున్నారంటే ఏవి ఎక్కువ ప్రియారిటీతో మనకు లాస్ట్ ప్రీవియస్ 3-4 నోటిఫికేషన్స్ తో రావడం జరుగుతుందో ఆ ప్రియారిటీ వైజే నేను మీకు ఇక్కడ రీజనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అర్థమెటిక్ కూడా సేమ్ అలానే ఇస్తున్నానండి, ఓకేనా. అండ్ హిస్టరీకి సంబంధించి, జాగ్రఫీకి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేను సెగ్రిగేట్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో ఏవేవి ఇంపార్టెంట్ గా టాపిక్స్ మనల్ని అడుగుతున్నాడు అనేది కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తానండి, ఓకేనా. సేమ్ లైక్ వైజ్ మనకు జనరల్ స్టడీస్ లో మనకు ఇంకా ఇవి చేంజ్ ఏం లేదు, సేమ్ ఇలానే హిస్టరీ, జాగ్రఫీనే కవర్ చేసుకోండి.
బట్ లాస్ట్ ఒక 3-4 డేస్ కంప్లీట్ గా ఇప్పుడు 90th డే వరకు వస్తున్నాం కాబట్టి లాస్ట్ ఒక 4 డేస్ కానీ 5 డేస్ కానీ ఈ వీటన్నింటినీ మళ్ళీ రివిజన్ చేసుకుంటే సరిపోతుందండి హిస్టరీ జాగ్రఫీ. ఓకేనా, ఇది ఇంతటితో మనకు వచ్చేసి జనరల్ స్టడీస్ లో హిస్టరీ జాగ్రఫీ వరకు మనం కవర్ చేసుకుంటాం. ఓకే, రీజనింగ్ వరకు తీసుకుంటే ఆల్మోస్ట్ కంప్లీట్ గా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నట్టు అన్ని రీజనింగ్ లో మనం కవర్ చేసుకుంటాం 90 డేస్ లో. మన కమ్స్ టు ద మనకు అథమెటిక్ పరంగా తీసుకుంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఒక 4 అంటే 89th డే 90th డే కూడా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఒక 3 రోజులు అంటే టోటల్ గా 5 డేస్ ఇదే చదువుకోవాలి. దాని తర్వాత ఒక 3 డేస్ ప్రాక్టీస్ చేసుకోవాలి తప్పదు, ఎందుకంటే దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఆ విధంగా ఉంటాయి, మనం ప్రాక్టీస్ చేసుకోక తప్పదు కూడా. అండ్ ఎప్పుడైనా సరే చూడండి, అథమెటిక్ అండ్ రీజనింగ్ లో లెవెల్ 3 క్వశ్చన్స్ వరకు మనకు గట్టిగా అడుగుతున్నాడు అండ్ కాన్సెప్ట్ వరకు మనకు గట్టిగా అడుగుతున్నాడు. అన్ని షార్ట్ కట్స్ మీద డిపెండ్ అయిపోతాం అంటే ఇంకా ఇబ్బంది పడతారు, రావండి. సో అన్నిటికీ షార్ట్ కట్స్ మీరు చేయలేరు. కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా ఫస్ట్ కోర్ కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలా చాలా బెనిఫిట్ గా ఉంటారు. ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలి. ఓకే, దీని తర్వాత వచ్చేసి టైమ్ అండ్ స్పీడ్ ఒక 3 డేస్ తీసుకొని దాని తర్వాత ఒక 3 డేస్ ప్రాక్టీస్ చేసుకోండి. ట్రైన్స్ 3 డేస్ తీసుకొని 2 డేస్ తీసుకొని 2 డేస్ ప్రాక్టీస్ చేసుకోండి. కొద్దిగా తక్కువ ఇంపార్టెన్స్ బోట్స్, స్ట్రీమ్స్, రేసెస్. ట్రైన్స్ వరకు కొద్దిగా మీకు బాగా అడుగుతాడు, ట్రైన్స్ కూడా. బోట్స్, స్ట్రీమ్స్, రేసెస్ కొద్దిగా తక్కువ అడుగుతారు. దీనికి ఒక 2 డేస్ తీసుకొని 1 డే రిపీట్ చేసుకోండి. టైమ్ అండ్ వర్క్ మళ్ళీ ఎక్కువగా అడుగుతారు అనమాట. 3 డేస్ తీసుకొని 2 డేస్ రిపీట్ చేసుకోండి. పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా ఎక్కువగా అడుగుతున్నాడు, రైట్. ఒక 2 డేస్ తీసుకొని 2 డేస్ రిపీట్ చేసుకోండి. దీని తర్వాత రేషియో ప్రపోర్షన్ పరంగా ఒక 2 డేస్. ఇక్కడ నెక్స్ట్ తీసుకుంటే ఇదే అర్థమెటిక్ మనం డిస్కస్ చేసుకుంటే 3 డేస్ కంప్లీట్ గా రేషియో ప్రపోర్షన్ లో మనకి ఎక్కువగా అడగట్లేదు. బట్ ఏంటంటే ఇంకా 90 డేస్ తర్వాత ఇంకా వేరే టాపిక్స్ ఉండవు కాబట్టి వీటిని మనం డిస్కస్ చేసుకుంటాం. 3, 4, 2, 1 ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు కాబట్టి ఒక 3 డేస్ రేషియో ప్రపోర్షన్, దాని తర్వాత 2 డేస్ రివిజన్. యావరేజెస్ ఒక 4 డేస్, దాని తర్వాత 2 డేస్ రివిజన్. పార్ట్నర్షిప్ 3 డేస్, ఒక 2 డేస్ రివిజన్. ఆ మిక్సర్ అండ్ అలిగేషన్స్ ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి ఒక 4 రోజులు డిస్కస్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక 2 డేస్ రివిజన్ చేసుకోవచ్చు, టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసుకోవచ్చు, రైట్. దాని తర్వాత వచ్చేసి ఇది మనం దాదాపు 110 డేస్ వరకు వచ్చాము. లీనియర్ ఈక్వేషన్స్ గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి సో వాటిని ఫార్ములాస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి 3 డేస్ అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ అవసరం, రైట్. దాని తర్వాత ఒక రివిజన్ అండ్ టెస్ట్ సిరీస్ వచ్చేసి ఒక 2 డేస్ గా మనం ఇస్తాం. ప్రాబబిలిటీ సేమ్ 3 రోజులు, దాని తర్వాత ఒక 2 డేస్ రివిజన్ అండ్ ప్రాక్టీస్. ఏదైనా సరే సార్, మీరు కాన్సెప్ట్ నేర్చుకుంటున్నారు ఆ 3 రోజులు అంటే దాని తర్వాత ఇమీడియట్ గా దాన్ని రివైజ్ చేసుకోవాలి, దాన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి. పాసిబుల్ అయితే టెస్ట్ సిరీస్ రాసుకోవాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. లేదంటే ఉన్నదాన్ని మర్చిపోవడం స్టార్ట్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకు జనరల్ స్టడీస్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక జాగ్రఫీ, హిస్టరీ కంప్లీట్ చేసుకుంటే ఆల్రెడీ బై 90 డేస్ ఆ లెవెల్ వరకు వచ్చేసరికి ఆల్మోస్ట్ 80% ఆఫ్ జాగ్రఫీ, హిస్టరీ మీరు కవర్ చేసుకుంటారు. ఇది అంటే డైలీ 3 అవర్స్ వరకు మనం కేటాయించుకుంటాం కాబట్టి ఈజీగా ఒక 270 డేస్ 270 అవర్స్ వస్తాయి. 250 అవర్స్ మీరు తీసుకున్నా కూడా హిస్టరీ, జాగ్రఫీ 80% వరకు మనం కవర్ చేస్తాం. బట్ ఆల్దో రిపీటేషన్ మళ్ళీ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అవన్నీ మెమరీ బేస్డ్ కాబట్టి రిపీట్ చేస్తూనే ప్రిపేర్ అవుతా ఉండాలి. బట్ ఇక్కడ 91 డేస్ నుంచి మనకు నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రియారిటీ ఉన్నవేంటి, పాలిటీ, దాని తర్వాత వచ్చేసి ఎకానమీ అండ్ బయాలజీ. వీటికి పాలిటీలో 15 క్వశ్చన్స్ మనకి యావరేజ్ గా అడుగుతాడు. ఎకానమీలో అండ్ బయాలజీలో 10 క్వశ్చన్స్ ప్రిలిమ్స్ లో అడుగుతాడు. మెయిన్స్ చెప్పట్లేదు, ఇంకా ప్రిలిమ్స్ గురించే మాట్లాడుతున్నాం. మెయిన్స్ గురించి తర్వాత మళ్ళీ మంచిగా స్టడీ ప్లాన్ చేసుకుందాం అండి. సో పాలిటీ, బయాలజీ, ఎకానమీకి సంబంధించి రోజు 2 టాపిక్స్ 2 సబ్జెక్ట్స్ తీసుకోవడమో, లేదంటే రోజు 3 సబ్జెక్ట్స్ తీసుకోవడం, 3 గంటలు చదవాలి కాబట్టి, లేదు 2 సబ్జెక్ట్స్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకున్నాం అన్నమాట మీ చాయిస్. బట్ వాట్ ఎవర్ 5 డేస్ ప్రాక్టీస్ దాని మీద కంటెంట్ మీద నేర్చుకోవడం, 2 డేస్ దాన్నే ప్రాక్టీస్ చేసుకోవడం, రివిజన్ చేసుకోవడం. రివిజన్ ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ టెస్ట్ సిరీస్ ఉంటే టెస్ట్ సిరీస్ అప్లై చేసుకోవడం. లైక్ వైజ్ సేమ్ ఇలాగనే 5 డేస్ ప్లస్ 2 డేస్ రివిజన్, 5 డేస్ ప్లస్ 2 డేస్ రివిజన్. సో ఇలా 5 డేస్ ప్లస్ 2 డేస్ రివిజన్. లాస్ట్ లో మళ్ళీ మనకు సేమ్ ఇలానే నెక్స్ట్ మంత్ కు వెళ్ళినా కూడా 5 డేస్ ప్లస్ 2 డేస్ రివిజన్ ఉంటుందండి. ఇది పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ అండ్ బయాలజీ 3 సబ్జెక్టులు కాబట్టి దీని కూడా యావరేజ్ గా ఒక 40-45 డేస్ అయితే ఇవ్వాల్సి వస్తుంది, నో డౌట్. దాని తర్వాత మనకి ఇక్కడ రీజనింగ్ పరంగా మాట్లాడుకుంటే పేపర్ కటింగ్, దాని తర్వాత మ్యాథమెటికల్ ఆపరేషన్స్. డేర్ ఆఫ్టర్ సార్ ఏమైనా టాపిక్స్ మిగిలి ఉన్నాయి అంటే సార్ అవన్నీ లీస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. ప్రిలిమ్స్ వరకు అయితే మీకు అవసరమే లేదు, ఎందుకంటే ఇవి మాత్రం గట్టిగా చదువుకొని ప్రాక్టీస్ చేసుకున్నారంటే అవి చదవకపోయినా కూడా మనకు ఈజీగా 125+ ప్రిలిమ్స్ లో తెచ్చుకుంటాం. కాబట్టి వాటిని మళ్ళీ మెయిన్స్ లో మనం రికవర్ చేసుకుందాం. లైక్ ఇప్పుడు జనరల్ స్టడీస్ లో ఏవైతే తక్కువ ప్రియారిటీ ఉన్న ఫిజిక్స్ కావచ్చు, కెమిస్ట్రీ కావచ్చు, వీటిని నేను జనరల్ స్టడీస్ లో ప్రిలిమ్స్ వరకు నేను మీకు చదవద్దని చెప్తాను. దానికి కావాలంటే మెయిన్స్ చదవండి, ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే దాంట్లో కొద్దిగా తక్కువ వస్తాయి. అక్కడ ఆ 2 సబ్జెక్టులకి ఇచ్చే ప్రిపరేషన్ టైం ఏదో ఇక్కడ వీటికే ఇస్తే ఇంకా ఎక్కువగా స్కోర్ తీసుకొని రావడం జరుగుతుంది, అవునా కదా? వీటినే బాగా ప్రాక్టీస్ చేసుకుంటే ఎక్కువ స్కోర్ రావడం జరుగుతుంది.
ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ లో ఆ 2 సబ్జెక్టులు ఇక్కడ మనం ఏదైతే వదిలిపెడుతున్నా మిగిలిన చిన్న చిన్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో మెయిన్స్ ఓరియంటెడ్ గా పికప్ చేసుకున్నామంటే ఎక్సలెంట్ గా ఉంటుందండి. ఓకేనా. సో రీజనింగ్ పరంగా దాని తర్వాత ఇంకేం ఉండదండి, ఇంకా టాపిక్స్ ఏమి ఇచ్చేది ఏమి ఉండదు. మీరు టెస్ట్ సిరీస్ రాసుకోవడం, రివిజన్ చేసుకోవడం, ప్రాక్టీస్ చేసుకోవడం, డైలీ 1 గంట అంతే. ఇంకా రీజనింగ్ అంతకంటే ఎక్కువ కేటాయించలేం. డైలీ 1 గంట, గంటన్నర, అంతకంటే ఎక్కువ మీకు అవసరం లేదు. ప్రాక్టీస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. పాసిబుల్ అయితే రీజనింగ్ లో ఏంటంటే నెంబర్ ఆఫ్ మోడల్స్, నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా బుక్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకుంటే ఇంకా మంచిదని నేను భావిస్తాను అనమాట. డైలీ ప్రాక్టీస్ చేసుకుంటూ పోతా ఉంటాయి. రైట్. రీజనింగ్ అది కొంచెం ఈజీ అండర్స్టాండింగ్. టిపికల్ టాపిక్స్ ఏమన్నా ఉంటే ఈ డేస్ లో అంటే డే 94, 95 తర్వాత మీరు టిపికల్ కంటెంట్ ఉన్న టాపిక్స్ మళ్ళీ రివిజన్ చేసుకోండి. ఓకేనా. లేదు అంటే టెస్ట్ సిరీస్ చేసుకోవడం, ఏదైనా బుక్ ఉంటే బుక్ ప్రాక్టీస్ చేసుకోండి. డైలీ 1 గంట, గంటన్నర గంట ఎక్కువ టైం కేటాయించదు. డే ఆఫ్టర్ మనకు దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. ఇక్కడ అర్థమెటిక్ పరంగా మనం మాట్లాడుకుంటే ఇక్కడ రేషియో ప్రపోర్షన్స్ నేను ఆల్రెడీ చెప్పాను. 3 రోజులు తీసుకున్నాం, మళ్ళీ 2 రోజులు ప్రాక్టీస్. రైట్. ఇది ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. రైట్. నెక్స్ట్ దాదాపుగా 121 డే వరకు మనము చెప్పుకున్నాము. సో ఇప్పుడు 121 డేస్ నుంచి మనం మాట్లాడుకుంటే రీజనింగ్ పరంగా సేమ్ అండి. ఇదే డైలీ ఒక గంట వరకు, గంట నుంచి గంటన్నర మీరు ప్రాక్టీస్ ఇవ్వండి. ఎక్కువ మార్కులు రీజనింగ్ లో కూడా వస్తాయి కాబట్టి నేను రీజనింగ్ ఎప్పుడు వదిలిపెట్టకూడదు. ప్రాక్టీసే అవసరం. ఓకే. మనకి జనరల్ స్టడీస్ గురించి మాట్లాడుకుంటే సేమ్ ఇది పాలిటీ, బయాలజీ, ఎకానమీ. రైట్. 5 days రివిజన్ ప్రాక్టీస్ చేసుకోవడం, 2 days దాన్ని రివిజన్ చేసుకొని టెస్ట్ సిరీస్ రాయడం, ఒక 5 days చదవడం, 2 days రివిజన్ చేసుకొని టెస్ట్ సిరీస్ రాయడం, మళ్ళీ ఒక 5 days చదివి 2 days టెస్ట్ సిరీస్ రాసుకోండి. ఎప్పటి వరకు? 139 అంటే 140 రోజుల వరకు మీరు హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, బయాలజీ ఈ 5 కంటెంట్ లో అయిపోయి చేసుకుంటే చాలండి. మిగిలింది జనరల్ స్టడీస్ లో ఒక కరెంట్ అఫైర్స్ ఇవి తీసి పక్కన పెడితే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో జస్ట్ హార్డ్లీ ఆ రెండింటిలో కలిపి మీకు 7-8 మార్కులు అంటే ఒక 9-10 మార్కులు రావడం జరుగుతుంది. దాన్ని మనం మెయిన్స్ ఓరియంటెడ్ గా చదువుకుంటే చాలా ఇంపార్టెంట్. బట్ ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని నేను భావిస్తాను. లేదు ఇంకా మాకు టైం ఉందంటే ఆ 2 సబ్జెక్టులు కూడా చదువుకోవచ్చు. ఓకే. రైట్. సో దీని తర్వాత సార్ మీకు చేసేది ఏం లేదు. 140 రోజుల తర్వాత హిస్టరీ రివిజన్ చేసుకోవడం, జాగ్రఫీ రివిజన్ చేసుకోవడం, అలాగే ఇంకా అర్థమెటిక్ కూడా ఇక ఆల్మోస్ట్ ఏవైతే టాపిక్స్ నేను చెప్పానో, ఏవైతే టాపిక్స్ ఇంతవరకు చెప్పానో అంతవరకు ప్రాక్టీస్ చేసుకోవడం. దాని తర్వాత వచ్చేసి రివిజన్, టెస్ట్ సిరీస్. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ లో రివిజన్ చేసుకుంటేనే మీకు జాబ్ అండి. మీకు ఏదైనా మైండ్ లో గుర్తుకుంటుంది. ఈ విషయాన్ని గమనించాలా. మల్టిపుల్ టైమ్స్ లో రివిజన్ చేసుకోవాలి. ఏమైనా వీక్ సెక్షన్స్ ఏమైనా ఉండి వాటిని ప్రాక్టీస్ చేసుకోవాలంటే మళ్ళీ వాటిని మొత్తం సబ్జెక్ట్ అంతా చదువుకోవాలి. కాబట్టి సో 120 days తర్వాత మీకు కంప్లీట్ గా రివిజన్ అంటే 120 days అంటే ఆల్మోస్ట్ 4 నెలల ప్లాన్ అనమాట. దాని తర్వాత 5వ నెల మీరు చేసేది ఏముంది? రివిజన్ చేసుకోవడం, టెస్ట్ సిరీస్ రాసుకోవడం అర్థమెటిక్ లో. లైక్ వైజ్ సేమ్ ఇలాగనే రీజనింగ్ లో కూడా రివిజన్ చేసుకోవడం, టెస్ట్ సిరీస్ రాసుకోవడం. మేబీ నీకు ఇక మిగిలి ఉన్న టాపిక్ ఏంటంటే ఒక జనరల్ స్టడీస్ మీద కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ అవసరం. ఎందుకంటే ఇవి మెమరీ బేస్డ్ కాబట్టి మీరు ఇక్కడ ఇంకా సబ్జెక్ట్లే చదువుతూ ఉంటారు. సేమ్ ఇలానే ఇప్పుడు 4 నెలలు చదివిన తర్వాత ప్రతి నెలకు 3 నెలల కరెంట్ అఫైర్స్ మీరు కవర్ చేయగలుగుతారు రోజు 1 గంట చదివితే. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ మిగిలేదు ఏముండదు. ఇక్కడ 5వ నెల నుంచి మీరు రివిజన్ చేసుకోవడం, ప్రాక్టీస్ చేసుకోవడం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ నుంచి కూడా దాదాపుగా 20-25 క్వశ్చన్స్ మీకు అడుగుతాడు ప్రిలిమ్స్ లోనే. ఇవి చాలా ఇంపార్టెంట్. రివిజన్, ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మెమరీ బేస్డ్ కాబట్టి. సో ఇన్ కమ్స్ టు ద అథమెటిక్ అండ్ రీజనింగ్ ఇవన్నీ స్పీడ్ అండ్ యాక్యురసీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి 4వ నెల తర్వాత మీరు టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసుకుంటే చాలా చాలా మంచిది. అంటే సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ గురించి చెప్తున్నా. మరి ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ ఇప్పుడు 6వ నెల అనమాట. 5వ నెలలో మీరు కంప్లీట్ టెస్ట్ సిరీస్, సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసుకుంటారు. 6th month వరకు వచ్చేసరికి సార్ లాస్ట్ డే ఆఫ్ ప్రిపరేషన్ ఇన్ని రోజులు ప్రిపేర్ అయ్యారంటే ఈ 1 నెల అనేది అస్సలు వదిలిపెట్టారు. ఇంకా ఎక్కువ చూస్తూ ప్రిపేర్ అవుతారు. దాదాపుగా నేను చెప్పిన 9 గంటలు కాదు 10 గంటలు. బై ద టైం మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఆ టైం నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ఇంకా ఎక్కువ చూస్తూ మీరు ప్రిపరేషన్ ప్లాన్ చేసుకుంటారు. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదు సార్. సింపుల్ గా చేయాల్సింది ఏం లేదు. జనరల్ స్టడీస్ వరకు మీకు మెమరీ బేస్డ్, ఎందుకంటే చదివింది మర్చిపోతా ఉంటాం కాబట్టి పదే ఆ యొక్క హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ చదువుకొని అంటే 5th month లో మళ్ళీ పాలిటీ రివిజన్ చేసుకోండి ఒక 5 రోజులు, ఎకానమీ రివిజన్ చేసుకోండి ఒక 5 రోజులు, బయాలజీ రివిజన్ చేసుకోండి ఒక 5-6 రోజులు. దాని తర్వాత మళ్ళీ హిస్టరీ రివిజన్ చేసుకోండి, జాగ్రఫీ రివిజన్ చేసుకోండి, టెస్ట్ సిరీస్ ఉంటే టెస్ట్ సిరీస్ ప్లాన్ చేసుకోండి. బట్ ఓవరాల్ గా 5వ నెల మీరు చేసే 6వ నెల మీరు చేయాల్సిన ప్లాన్ ఏంటంటే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అండి. 1, 2 అంటే ఈ రోజు ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ రాస్తావు ఒక 3 గంటల టైం స్పెండ్ చేసి దాంట్లో దాని తర్వాత ఇమ్మీడియట్ గా మీరు ఆ మాక్ టెస్ట్ యొక్క అనాలిసిస్, మాక్ టెస్ట్ మీద మీరు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎక్కడెక్కడ తప్పులు రాసి ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయి, ఆ పర్టికులర్ టాపిక్స్కి వెళ్ళి ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోవాలి ఒక 3 రోజుల వరకు. ఈ 3 రోజుల్లోనే మీకు ఈ యొక్క జనరల్ స్టడీస్ కూడా ఫోకస్ చేస్తూ పోతూ ఉండాలి. 1 గంట 2 గంటలు జనరల్ స్టడీస్ మీద కూడా ఇస్తూ ఉండాలి.
ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ లో ప్రతి 3 రోజులకు ఒకసారి, లేదంటే పాసిబుల్ అయితే మీ దగ్గర ఉన్నాయంటే ప్రతి 4 రోజులకు, ప్రతి 2 రోజులకు, లేదంటే 3 రోజులకు ఒక ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సైనిక యాప్ లో ఇవన్నీ మేము ప్లాన్ చేసి ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ లో 5వ నెల మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క టెస్ట్ సిరీస్ ఏవైతే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ ప్లాన్ అంటే చదువుకోండి అని చెప్తున్నాం, వాటిని కూడా వీలైనంత వరకు మీకు ముందే ఇచ్చేదానికి ప్రయత్నం అయితే చేయడం జరుగుతుందండి. ఈ విషయాన్ని కూడా గమనించండి. ఇలా ఒక 7-8 టెస్ట్ సిరీస్ లో 6 నెలల వరకు మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే 100% నేను చెప్తున్నాను సార్. చూడండి 125 వరకు ప్రిలిమ్స్ లో అయితే గ్యారెంటీగా రావడం జరుగుతుంది. 125 వరకు ప్రిలిమ్స్ లో. ఇది 6 నెలలు కూడా మీరు జనరల్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటానే పోతా ఉంటారు డైలీ 1 గంట. ఓన్లీ థింగ్ ఏంటంటే రీజనింగ్ లో, అర్థమెటిక్ లో మీరు టాపిక్స్ చదివేది ఏముండదు. ప్రాక్టీస్ అంటే టెస్ట్ సిరీస్, ఫుల్ లెంత్ టెస్ట్ సిరీస్ తీసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటారు, అది సరిపోతుంది. రైట్. సో ఈ విధంగా మీకు 180 డేస్ కి సంబంధించిన ప్రాపర్ డే టు డే ప్లాన్ అనేది నేను మీకు చాలా చక్కగా ఇవ్వడం జరుగుతుంది. ఐ హోప్ మీకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీతో పాటు ఈ యొక్క ప్లాన్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా లేట్ చేసేది ఏమీ లేదు. తెలుగు 2 రాష్ట్రాల్లో మీకు ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ త్వరలోనే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దానికంటే ముందు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేసే పద్ధతి మానుకొని మనకు జాబ్ రావాలి అంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అవుతూ పోతూ ఉండండి. నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తాయి. ఆ టైం కల్లా మీ ప్రిపరేషన్ కూడా అయిపోతుందండి. 180 డేస్ తర్వాత ఇంకా మీరు ఆగమన్నా ఆగరు. అక్కడ నుంచి ఆపి మళ్ళీ ఇంకేమి అంటే చాలే అనే కాన్సెప్ట్ ఉండదు. ఇంకా ఎక్కువగా ప్రిపేర్ అవుతుంటారు. 10 డేస్ చూడండి, నా మాట 1 మంత్ ఈ యొక్క ప్లాన్ చేసి మీరు ప్రాక్టీస్ చేయండి. కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది మీకే హై అయిపోతుంది. ఈ విషయాన్ని గమనించారు. ప్రాక్టికల్ గా కూడా మీరు చాలా ఎనర్జైజ్, కాన్ఫిడెన్స్ లెవెల్ కూడా చాలా ఎక్కువ అయిపోతుంది. దాని తర్వాత వచ్చేసి మీకు ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ క్వాలిఫైయింగ్ మాత్రమే కానీ మెయిన్స్ అనేది 270 వరకు యావరేజ్ గా మీరు తెచ్చుకోవాల్సి వస్తుందండి. అంటే గట్టిగా పోటీ ఉంటే పేపర్ లెవెల్ టఫ్ గానే ఉంటుందండి. బట్ ఏంటంటే గట్టి పోటీ కోసం మనం 270+ వరకు మనము మెయిన్స్ లో తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ ప్లాన్ ప్రకారం మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేసుకోగలిగి ప్లాన్ ప్రకారం 180 డేస్ మీరు ఫోకస్ పెట్టి అంటే కన్సిస్టెన్సీతో మీరు ప్రిపేర్ అయ్యారంటే మాత్రం 100% సక్సెస్ మీదేనండి. ఈ విషయాన్ని మీరు 100% గమనించాలా. అండ్ సైనిక యాప్ లో ఏదైతే కోర్సు నేను మీకు ఇస్తున్నానో కంప్లీట్ గా న్యూ కోర్సు ప్లస్ ఈ యొక్క అర్థమెటిక్ లో అండ్ రీజనింగ్ లో లెవెల్స్ వైజ్ క్రియేట్ చేసుకుంటూ నేను మీకు కోర్స్ ఇవ్వడం జరిగింది. అంటే లెవెల్ 1 ఇంట్రొడక్షన్, తర్వాత లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 క్వశ్చన్స్ అనేసి అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ వరకు నేను చాలా చక్కగా కంటెంట్ ఇవ్వడం జరిగింది. చాలా రీజనబుల్ ప్రైసెస్ లోనే నేను మీకు అందిస్తున్నాను. మీరు కావాలంటే ఏదైనా యాప్ తో మీరు మంచి యాప్ తోనే మీరు కంపేర్ చేసుకొని వే ఆఫ్ కంటెంట్, వే ఆఫ్ డెలివరింగ్ ఆ కోర్స్ అనేది ఎలా ఉందని చూసుకున్న తర్వాత మీరు ఈ కోర్సు తీసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఇందులో ఇదే కోర్సులో ఏంటంటే సబ్జెక్ట్ వైజ్ టెస్ట్ సిరీస్ లో బేసిక్, ఫౌండేషన్ అండ్ అడ్వాన్స్ లెవెల్ అన్నట్టుగా నేను మీకు టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీరు చదువుకున్న ప్రిపేర్ అయిన దాన్ని కొంచెం బేసిక్ లెవెల్లో రాసుకుంటారు, అది బాగా రాసుకోవాలి. తర్వాత అడ్వాన్స్ లెవెల్లో రాసుకున్న మీ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరేలా ఉంటుంది అనమాట. సో ప్రతిదీ ఆలోచించి నేను మీకు ఇలాంటి కోర్సు ఎస్ఐ కానిస్టేబుల్ ఇవ్వడం జరిగింది. అండ్ డిఫెన్స్ పరంగా, ఎస్ఎస్సి పరంగా కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ యాప్ ఇప్పుడు ఏపీ ఎస్ఐ కానిస్టేబుల్ రావడం జరిగింది. ఎలా క్రియేట్ చేస్తాడో, ఎట్లుంటుందో కంటెంట్ అని ఫీల్ అవ్వద్దండి. దయచేసి ఎక్సలెంట్ గా కంటెంట్ ఇచ్చాను. దయచేసి మీకు డెమో క్లాసెస్ చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకుని మీకే ఒక క్లారిటీకి రావడం జరుగుతుంది. అండ్ చాలా రీజనబుల్ ప్రైసెస్ లో కోర్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి తీసుకొని మీరు ఇమీడియట్ గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఈ యొక్క కూపన్ కోడ్ యూజ్ చేసుకొని. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. కమెంట్ చేయండి. ఎవరు అయితే ఇంతవరకు వీడియో చూసి ఈ యొక్క ప్లాన్ బాగుంది, మేము ఫాలో అవుతాము అనుకున్న వాళ్ళు కమెంట్ చేయండి. ఎస్ సార్, ఐ ఫాలో ది ప్లాన్, లేదంటే ఈ యొక్క వీడియో చాలా యూస్ఫుల్ గా ఉంది అనేసి కమెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. రైట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రుద్ర సిరీస్ అనేది తొందరలో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. రైట్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనిక యాప్ ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ కూడా మీ తోడు ఉంటుందండి. జై హింద్.